హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కస్టర్డ్ కేక్ చేస్తున్నాను. కస్టర్డ్ పౌడర్తో కేక్ చేస్తున్నాను అనమాట. దానికోసం అయితే ఇలా ఒక హాఫ్ కప్పు వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. అలాగే 1.5 కప్పు మైదా, 1 కప్పు కర్డ్, 3/4 కప్పు షుగర్ తీసుకున్నాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులోకి మనం తీసుకున్న 1 కప్పు కర్డ్ని యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగు ఆవు పాలతో చేసిన పెరుగు చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇష్టం, మీకు ఏ పెరుగు అవైలబుల్గా ఉంటే ఆ పెరుగుతో చేసుకోవచ్చు. అలాగే ఈ పెరుగులోకి మనం తీసుకున్న షుగర్ని కూడా వేసుకోవాలి. ఇది వచ్చేసి ఆయిల్, ఎలాంటి స్మెల్ లేని ఆయిల్ వేసుకోవాలి. నేను ఫ్రీడమ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా షుగర్ మొత్తం కరిగే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా షుగర్ అంతా బాగా కరిగిన తర్వాత ఒక స్టెయినర్ తీసుకోవాలి. ఈ స్టెయినర్లోకి మనం తీసుకున్న పిండిని వేసుకోవాలి. ఇది నిండింది కదా, కొంచెం జల్లించుకుందాం. ఇందులోకే మనం తీసుకున్న కస్టర్డ్ పౌడర్ని కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోకే 1 టీ స్పూన్ అంతా బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ అంతా బేకింగ్ సోడా, ఇవన్నీ వేసి ఈ మొత్తాన్ని బాగా జల్లించుకోవాలి. ఇదంతా ఇలా బాగా జల్లించుకున్న తర్వాత ఇలా తిక్కుగా ఉంది కదా, ఇందులో 1 కప్పు పాలు తీసుకొని ముందుగా 1/2 కప్పు వేసుకొని కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ ఇంకొంచెం తిక్కుగా ఉంది, ఇంకా 1 స్పూన్ అన్ని పాలు వేసుకుందాం, సరిపోతాయి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ అయితే రెడీ అయింది. ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ. నాది ఇది వచ్చేసి కేక్ మోల్డ్ చిన్నగా ఉంది, ఇది వచ్చేసి ఎక్కువగా ఉంది. యాక్చువల్లీ నేను అవెన్లో అండ్ కుక్కర్లో చేసి చూపిస్తాను అనుకున్నాను. కరెంట్ లేకపోవడం వల్ల అవెన్లో చేయడానికి కుదరటం లేదు. సో ఇలా పెద్ద టిఫిన్ బ్యాగ్స్ని తీసుకున్నాను. ఈ బాక్స్కి కాస్త ఆయిల్ వేసి ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ గ్రీస్ చేసుకున్న తర్వాత కొంచెం పొడిపిండిని వేసుకొని చుట్టూరా మొత్తం డస్టింగ్ చేసుకోవాలి. కేక్ మోల్డ్లోనే వేసుకోవాలని ఏమీ లేదు, ఎలాంటి టిఫిన్ బాక్స్లో అయినా వేసుకోవచ్చు. ఇలా డస్టింగ్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ పిండిని తీసేయాలి. ఇప్పుడు ఈ మౌల్డ్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. ఇలా కేక్ బ్యాటర్ వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 2 టైమ్స్ కొద్దిగా ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ప్రీహీట్ చేసుకోవడానికి కుక్కర్ పెట్టుకున్నాం కదా, దీన్ని కుక్కర్లోకి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ కుక్కర్ మూతకి దీనికి ఉన్న రబ్బర్ని, విజిల్ని రెండింటిని తీసేసి లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక 35 to 40 మినిట్స్ తర్వాత చూసుకోవాలి బేక్ అయిందో లేదో. ఫ్లేమ్ని హైలో అస్సలు పెట్టద్దు, మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టేసుకోవాలి. 30 మినిట్స్ అయితే అయ్యింది. ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూసుకుందాం. వావ్, స్మెల్ అయితే అదిరిపోయింది. నేను ఇందులో ఎలాంటి ఎసెన్స్ వేయలేదు, ఎందుకంటే కస్టర్డ్ పౌడర్తో చేశాం కదా, కస్టర్డ్తో ఆల్రెడీ కస్టర్డ్లో ఫ్లేవర్ ఉంటుంది, బటర్ స్కాచ్, అందుకే నేను ఎసెన్స్ ఏమీ వేయలేదు. ఒకసారి నైఫ్తో గుచ్చి చూసుకుందాం. కింద కాస్త లైట్గా తడిగా ఉంది. ఇంకొక 5 మినిట్స్ బేక్ చేసి తర్వాత 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. 5 మినిట్స్ అన్నాను కానీ 10 మినిట్స్ తర్వాత మళ్ళీ చెక్ చేస్తున్నాను. 33 మినిట్స్ దగ్గర ఒకసారి చెక్ చేశాను. మళ్ళీ ఇప్పుడు 40 మినిట్స్ అవుతుంది. ఇప్పుడు చెక్ చేస్తున్నాను. మళ్ళీ కలర్ చేంజ్ అయింది పైన. ఒకసారి నైఫ్తో చెక్ చేసుకుందాం. చూసారా, పూర్తిగా డ్రైగా వచ్చేసింది, అంటే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిందని అర్థం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కేక్ని కాస్త రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు చల్లారనివ్వాలి. కుక్కర్లో నుండి తీసి బయట పెట్టుకోవాలి, లేకపోతే ఇంకా బేక్ అయ్యి కాస్త మాడే అవకాశం ఉంటుంది. ఇలా బయట పెట్టేసుకోవాలి. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా పైన చాలా బాగుంది, చూస్తుంటే టెంప్టింగ్గా.
కాస్త చల్లారిన తర్వాత కట్ చేసి చూపిస్తాను. కేక్ అయితే పూర్తిగా చల్లారింది. ఇప్పుడు దీన్ని డీమోల్డ్ చేసుకుందాం. ఒక ప్లేట్ తీసేసుకొని, ఎడ్జెస్ కూడా లూజ్ చేయాల్సిన అవసరం లేదు, బాగా బేక్ అయింది కదా, ఈజీగానే వచ్చేస్తుంది. చూసారు కదా, చాలా ఈజీగా వచ్చేసింది. ఇది చక్కగా బేక్ అయింది కదా, బ్రౌన్ కలర్గా. చాలా టేస్టీగా స్పాంజీ కేక్ అయితే రెడీ అయింది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు. చూసారు కదా, స్పాంజీగా ఫ్లఫీగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఒక చిన్న క్లిప్ అయితే మిస్ అయింది. అదేంటనంటే, నేను పిండి అంతా జల్లించుకున్నాను కదా, జల్లించుకున్న తర్వాత కలపడానికి ముందే నేను కుక్కర్ని ప్రీహీట్ కోసం పెట్టుకున్నాను అనమాట. ఆ చిన్న క్లిప్ అయితే మిస్ అయింది. కన్ఫ్యూజ్ కాకండి, అక్కడ అది పెట్టకముందే చెప్పాను అని చెప్పేసి. సో మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.